నేను అడిగే క్వశ్చన్ చాలా మంది అందరు అడిగింది సార్, రొటీన్ క్వశ్చనే. చాలా మంది దానికి అంటే ఎవరికి తోచినట్టుగా వాళ్ళ ఆన్సర్స్ చెప్తున్నారు. బట్ నేను కూడా అందరి మాదిరిగానే ఒక్క క్వశ్చన్ మాత్రమే రేజ్ చేస్తాను. మీరు ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతాను తప్పకుండా. నేను అడిగే క్వశ్చన్స్ కి మీరు పక్కగా ఆన్సర్స్ చెప్తారా? 100%. దేన్ని అడిగినా ఎస్, దేన్ని అడిగినా పక్కా చెప్తారా? 100%. ప్రైజ్ ద లార్డ్. జై శ్రీరామ్. జై శ్రీ ఆంజనేయం. జై శ్రీ ఆంజనేయం. ఓకే సార్, మీరు అంటే తాత ముత్తాతల నుంచి క్రైస్తవులా లేకుంటే మధ్యలో క్రైస్తవులుగా మారిరా? మధ్యలో. గతంలో తాతగారు నాన్నగారు వారంతా హైందవంలో ఉన్నారు. హైందవ్యంలో నుంచి వారు క్రీస్తుని నమ్ముకొని వారి తర్వాత నేను కూడా క్రీస్తు మార్గంలో నడవడం ప్రారంభించాను. అంటే ఫస్ట్ నుంచి హిందువుగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా క్రైస్తవునిగా ఎందుకు మారాల్సి వచ్చింది అసలు? మా నాన్నగారి జీవితంలో కొన్ని పరిణామాలు జరగటము, ఆ పరిణామాలకి ఆయన సుమారుగా చేయవలసిన అన్ని ప్రయత్నాలు ఆయన చేయటము, సుమారుగా పైన మన హైందవ ధర్మంలో చాలా పవిత్రంగా భావించే కాశీ నుంచి కింద కన్యాకుమారి దాకా వారు చేయని యాత్రలు లేవు, వారు చేయని తీర్థయాత్రలు లేవు, వారు దర్శించని ఇంకా గట్టిగా లోతుల్లోకి వెళ్ళి మాట్లాడంటే మహాబలేశ్వరంలో ఉన్న బంగారు బల్లి దేవతను ముట్టుకుంటే మన మీద ఉన్న శని పోతుందని చెప్పి దాన్ని కూడా ముట్టుకొని వారు వచ్చినప్పుడు కొంతమంది పక్కనున్న వారు తెలుసుకొని, అరే వీరు బంగారు బల్లిని ముట్టుకొని వచ్చారు కాబట్టి వీరి మీద ఉన్న శని పోయింది, ఇప్పుడు వీరిని ముట్టుకుంటే మాకు కూడా శని పోతుందని చెప్పి వారిని కూడా ఇలాగా చుట్టూరున్న వారు తెలిసినప్పుడు ముట్టుకోవడం. అంటే అంత లోతులకి డెప్త్లోకి హైందవ్య ధర్మంలో మా నాన్నగారు కానీ తాతగారు కానీ వెళ్ళటం. రోజుకి వారు సుమారుగా 1000 సార్లు, మీరు చూస్తే చిన్న బుక్స్ ఉండేవి అప్పట్లో, అందరి పైన పాకెట్లో పెట్టుకునేవారు. ఆ చిన్న ఏదైతే పాకెట్ బుక్ ఉందో ఆ పాకెట్ బుక్ సుమారుగా డేకి 1000 సార్లు రామకోటి జై శ్రీరామ్ 1000 సార్లు తాత నానమ్మ రాయడము, ఇంట్లో మొత్తము చిత్రాలు ఉంటాయి. అంటే దాని అర్థము అడ్డనామాలు నిలువనామాలు ప్రతి ఒక్కటి వారు చేశారంటే అంత లోతుల్లోకి వారు వెళ్ళొచ్చారు. అలా లోతుల్లో ఉన్న వ్యక్తులు కూడా కొన్ని పరిణామాలు జరిగినప్పుడు వారు అన్ని ప్రయత్నాలు చేసి అన్ని ప్రయత్నాలు కూడా ఎక్కడ కూడా వారికి సహాయం దొరకకపోవడంతో ఎవరో పక్కన ఉన్న ఇంటి వారు, బాబు మీరు అన్ని ప్రయత్నాలు చేశారు, ఈ ఒక్క ప్రయత్నం కూడా ఎందుకు చేయకూడదు అన్నప్పుడు మా నాన్నగారు వ్యతిరేకించడం. ఎందుకంటే మా నాన్నగారు కూడా RSS కి తరబితి ఇచ్చేవారు, ఉదయకాలపు శాఖ సాయంకాలపు శాఖ అని చెప్పి RSS కి ట్రైనింగ్ ఇచ్చేవారు. హాస్టల్లన్నీ మా నాన్నగారు కూడా కొట్టేవారు, ఎందుకంటే మత ప్రచారం చేస్తున్నారు అని చెప్పి వచ్చిన వారిని కొట్టడము. ఇలా ఈ రకంగా ఉన్న వ్యక్తి ఒకసారి ఎందుకో చూద్దామని చెప్పి వారు ఆ విధంగా